అందరికీ నమస్కారం, శుభోదయం. నిన్నంతా మా పార్లమెంటరీ కమిటీ టూర్ హైదరాబాద్లో జరగటం, చీఫ్ సెక్రటరీ గారితో ఉదయం, ఆ తర్వాత చీఫ్ జస్టిస్ తెలంగాణ హైకోర్టు, సాయంత్రం ముఖ్యమంత్రి గారిని కలవటం వీటితో గడిచింది. ఈరోజు అండమాన్కి మా కమిటీ వెళ్ళటం జరుగుతుంది. సో అంచేత నేను ఉదయాన్నే చెప్పాలనుకున్న అంశాలని క్లుప్తంగా చెప్పి మా కమిటీ టూర్కి బయలుదేరదామనే ఉద్దేశంతో ఇంత ఉదయాన్నే ఈ రచ్చబండ కార్యక్రమం ఎన్నడూ లేనట్టు పెట్టుకోవాల్సి వచ్చింది. ఈరోజు నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది, ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ సిఈసి రాజీవ్ కుమార్, వారి ఇద్దరు సహచర పాండే అండ్ గోయల్ ముగ్గురు కలిసి మరి ఇక్కడికి వచ్చి కలెక్టర్లు, ఎస్పీలతో కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా రేపు ఉండేవాళ్ళు ఉండండి, పోయేవాళ్ళు పోండి, ధైర్యంగా పనిచేయగలిగితే ఉండండి, పిరికి వాళ్ళు, ఈ ప్రభుత్వానికి భయపడేవాళ్ళు ఆరు ఈ ప్రభుత్వానికి కొమ్ము కాసేవాళ్ళు వెళ్ళిపోండి. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా మేమందరం ఇక్కడికి వచ్చాము అంటే, కొన్ని పార్టీల వారు ఇచ్చిన ఆరోపణల్లో నిజం ఉందని తెలుసుకునే ఇక్కడికి రావడం జరిగింది. సో ఇటువంటి పనులను ఆపేయండి. ఫామ్ 7 అన్యాయంగా ఫైల్ చేసిన వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా ఆ తిరుపతి కలెక్టర్ గారికి కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిసింది. అలాగే ఈస్ట్ గోదావరి 1,00,000 ఓట్లు, ఇప్పుడు 80,000 ఉన్నా 90,000 ఉన్నా 1,00,000 అంటారు. 1,00,000 ఓట్లు మరి కొత్త ఓట్లు చేర్చారు అంటే ఒక పల్లె ప్రాంతంలో అసలు బుద్ధున్నాడు ఎవరైనా నమ్ముతారా? మరి అంత దారుణంగా అక్కడ చేరిస్తే మరి ఆ యువకుడు తాత 1,00,000 ఓట్లు ఉంటే కనుక నేను అసలు రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నాడు. అంటే 99,999 ఉన్నా పర్వాలేదన్నమాట. అంటే వాళ్ళ ఉద్దేశం కోసం 95,000 చేశారేమో. మరి అంత సూటిగా మరి ఆ మనవాళ్ళ వయసులో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక నవ యువకుడు, మరి మోహిత్ అట అతని పేరు, అతను మాట్లాడటం జరిగింది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది, విశాఖపట్నంలో ఒక 40,000 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి సవివరంగా విష్ణుకుమార్ రాజు గారు కూడా తెలియజేశారు. అలాగే రామకృష్ణరావు గారు కూడా ఆల్మోస్ట్ అదే స్థాయిలో ఉన్నాయని ఆయన అన్నారు. అందరిలో ఉన్న విషయాలు తెలియజేశారు. పర్చూరులో ఉన్నవన్నీ కూడా మరి ఆ పర్చూరు ఎమ్మెల్యే గారు ఆయన కూడా కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టు కూడా కొన్ని చర్యలు తీసుకోనుంది, ఈసీ కూడా కొన్ని చర్యలు తీసుకోనుంది. ఇన్ని చేసి సిగ్గు లేకుండా మరి అంత క్లియర్గా ఎన్నికల కమిషన్ చెప్పిన తర్వాత అది రాయలా. ఇవాళ సాక్షిలో ఉదయం చూసా, సాక్షిలో ఏం రాశాడంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇంటి అడ్రస్లో ఉందట. మరి ఆయన రోజు విజయవాడ ఎప్పుడు వచ్చినా అక్కడే పడుకుంటున్నారా, లేదా హోటల్లో పడుకుంటున్నారా? నీకు ఎందుకురా సాక్షి? ఒక కరెక్ట్ అడ్రస్ ఇచ్చారు, అది వారి కార్యాలయం. వారి కార్యాలయంలో డెఫినెట్గా రెస్ట్ రూమ్ ఉంటుంది. ఆయన హోటల్లో పడుకున్నారా, ఇక్కడ పడుకున్నారా? నీ అడ్రస్ పులివెందుల్లో ఉంది. పులివెందులో ఎన్ని రోజులు పడుకున్నావు ఈ 5 సంవత్సరాల్లో? ఒక రోజు 2 రోజులు, అది కూడా డౌట్. మరి నీ ఓటు పులివెందులు ఎంచుకుంది అని చెప్పి మరి కళ్యాణ్ గారికి ఒక పేపర్ ఉంటే ఆ పేపర్లో రాయొచ్చా? పోనీ ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు కదా, నీ ఓటు నీ ఊళ్ళో ఉందని వదిలేశారు. సో ఇదేదో పెద్ద రాద్ధాంతం లాగా 2 పేజీల ఫ్రంట్ పేజీ హెడ్లైన్ న్యూస్, పవన్ కళ్యాణ్ గారు దొంగ అడ్రస్ పెట్టారా? వారి జనసేన ఆఫీసు అడ్రస్ ఆయన పెడితే ఆయన దొంగ అడ్రస్ పెట్టారా? అంటే ఇంత దీనంగా
మీరు మాట్లాడారు అంటే ఇక్కడ జరిగిన తప్పు ఏమాత్రం లేదు. చేసిన దరిద్రం అంతా మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీయే చేసిందనేది సుస్పష్టం. ఇన్ని ఫామ్ 7 లక్షల ఫామ్ 7 0 నెంబర్ హౌసెస్, ఒక ఇంట్లో మోర్ దాన్ 100 పీపుల్, ఒక డోర్ నెంబర్లో ఇన్ని అవకతవకలు ఎన్నడూ చరిత్రలో లేని విధంగా చేసి, ఇంకా ఈ జాతీయ కార్యదర్శి, ఈ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి వెళ్ళి అసలు జనసేన ఎలా రానిచ్చారు? ఆయన భారతీయ జనతా పార్టీతో ఉన్నారా లేక ఈ పార్టీతో ఉన్నారా? ఏంటి అంత కన్ఫ్యూజన్, అంత టెన్షన్ ఎందుకమ్మా? ఆయన ఎన్డీఏలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశంతో కలిశారు. అనగా ఏమి అంటే అల్టిమేట్గా ముగ్గురు కలుస్తారనే ఇప్పుడుకున్న ఆ కలయిక తాత్పర్యం. మరి దానికి మరి నిన్ను వదిలేసి ఇన్నాళ్ళు ఈ పార్టీని కాపు కాసారని మీరు భావిస్తున్నారు. ఇప్పుడు సడన్గా వదిలేస్తే మీ పరిస్థితి ఏంటి అని ఒక విధమైన అల్లకల్లోల పరిస్థితిలో నడిసంద్రంలో నానావా నన్ను కాపాడవా దేవా అనే విధంగా మరి మీ ఘోష ఉన్నట్టుగా మరి వాళ్ళ సాక్షి పేపర్ చదివితే అర్థమవుతుంది. ఒక ప్రముఖ సినీ నటుడు, మీరు సైలెంట్గా ఒక సినీ నటుడిని తీసుకుని మీరు వెళ్ళి, అంటే ఈ పార్టీకి అతనే పెద్ద నటుడు అనుకుంటా, సో అతన్ని తీసుకుని వెళ్ళారు గ్లామర్ కోసం, ఇచ్చారు రిప్రజెంటేషన్. ఫామ్ 7 ఇచ్చి పీకించింది మీరు. ఎక్కడైనా దొంగ 0 నెంబర్లతో ఏమైనా ఉంటే వాటికి ఫామ్ 7 ఓకే సురేష్ అన్న ఫైల్ చేస్తే ఫైల్ చేసి ఉండొచ్చు, తప్పే ఉంది. అక్కడ తప్పు లేదనే కదా దాని అర్థం. పైగా వాలంటీర్లతో పనిచేస్తావా? మహిళా పోలీసుల్ని నిన్నటి దాకా ఏమన్నారు? వాళ్ళే ఇంటింటికి జగన్ ఎందుకు రావాలి అని చెప్పి తిప్పి ఇప్పుడు వాళ్ళనే అధికారులుగా బిఎల్ఓలుగా పెడితే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తప్పు పడితే మరి ఆ మహిళలతో మరి అది ఇచ్చారా స్టేట్మెంట్ లేదో తెలియదు. సాక్షి పేపర్లో మటుకు ఏం మహిళా పోలీసులు అంటే అంత తెలుసా అని స్టేట్మెంటా? ఆయన అన్నదేంటి? ఎవరినైతే మీరు డోర్ టు డోర్ తిరిగి జగనే రావాలి అని చెప్పి పార్టీ ప్రచారం చేసుకున్నారో వారినే ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు చేయటం తప్పు అని చెప్పారు. అందులో తప్పేముంది? దానికే మీరు మరి బీభత్సంగా కంగారుపడి ఉలికిపడి భయపడుతున్నారు. ఉపాధ్యాయుని పక్కన పెడతారా? విద్య నేర్పే ఉపాధ్యాయులు, ఎవరు తప్పు చేసినా విద్య నేర్పే ఉపాధ్యాయులు తప్పు చేసే అవకాశం అతి తక్కువగా ఉంటుంది. అంతేగాని మీరు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ఈ 3.5 సంవత్సరాల క్రితం మీరు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు వాళ్ళే ఉండాలి. అబ్బో వాళ్ళు మీకంటే సలహాయిగా ఉంటారని మీ భావన. సరే ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలాగో వాళ్ళే ఉండాలంటే ఈ 3 సంవత్సరాలు దాటింది కాబట్టి వాళ్ళందరినీ మార్చండి. బట్ ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఎన్నికల విధుల్లో ఉంటారు. దేశం అంతా ఒక రూటు. 175 అంటే 175 వస్తాయంటే ఎందుకమ్మా అంటే ఉపాధ్యాయుని తీసేసి మీ వాలంటీర్గా నెట్టేసుకుని మీ ఇచ్చినట్టు ఎలక్షన్లో చేసేసుకుని అలాగే అందరి మీద దొంగ కేసులు పెట్టేసి వాళ్ళందరినీ డిస్క్వాలిఫై ఎన్నికల బూతుల దగ్గర రాకుండా చేసేసి ఇన్ని అరాచకాలు చేసి టీచర్లు పక్కన పెట్టి ఇన్ని అరాచకాలు చేసి ఏదో రకంగా నెగ్గేద్దారని 170 సీట్లు వచ్చేస్తాయని చెప్పి అంటే మేము ముందు నుంచి చెప్పాం కదా 175 అని. అంటే అరాచకాల గురించి కాకుండా ఏదో సర్వేల గురించి తొక్కడా సర్వేలు అన్నీ తెలుసు, ఎవడు చేశాడో తెలుసు.
అద్భుతంగా మెటిక్యులస్గా మెథాడికల్గా సర్వేలు మేము చేసుకున్నాం. ఒక ఘోరమైన పరాజయాన్ని, అతి దారుణమైన పరాభవాన్ని మూట కట్టుకోబోతున్నారు వైకాపా నాయకులు అని చెప్పడానికి ఎటువంటి సందేహం అక్కర్లా. ఈవెన్ చట్ట అది లీగల్ అయినా కూడా నాకున్న సమాచారం మరి 50 ప్రాంతాల్లో ఇస్తున్నారు. అది భవిష్యత్తులో 30కు 25కు పడిపోతుంది. ఎందుకంటే వాస్తవానికి రావటానికి వాళ్ళు కూడా బహుశా 1 నెల పట్టొచ్చు. ప్రస్తుతానికైతే అవుటమ్మా, పార్టీ అవుటమ్మా. సో ఎన్ని డ్రామాలు వేసినా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళే ప్రత్యక్షంగా వచ్చి సీరియస్ అయిన తర్వాత మరి ఇంకా ఈ తొత్తుల్లాంటి దిక్కుమాలిన పనికి మాలిన అధికారులు ఉంటే వాళ్ళకి తగిన శాస్తి తప్పదు. ఇక ప్రస్తుతం లేటెస్ట్గా అంశం మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడిపోయినట్టే ఒక ఎంపీ సీటు కూడా రాజ్యసభ పోయేలాగా ఉందని హడావుడిగా మరి ఒక 4 మీద అనర్హత వేటు వేయాలని చెప్పి పిటిషన్ ఇచ్చారు. బహుశా మరి ఒక 4 అప్పట్లో వైకాపాలో జాయిన్ అయ్యారు. వంశీ గారు, గిరి గారు, ఇంకా వైజాగ్ గణేష్ గారు, ఇంకా ఒక 4 మరి వాళ్ళైతే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేల సమావేశాల్లో కూడా పాల్గొన్న వీడియోలన్నీ కూడా ఉన్నాయి. మరింత క్లియర్గా పార్టీ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు మరి డెఫినెట్గా వీళ్ళు కూడా వాళ్ళని డిస్క్వాలిఫై చేయమంటారు. ఆయనే చేస్తాను, వీళ్ళు చేయనంటే కోర్టులు ఉన్నాయి, చేస్తే అందరినీ చేయాలి, లేకపోతే ఎవరిని కూడా చేయటానికి వీలుండదు. సో దానికోసం భయపడి పెద్ద వీరుణ్ణి సూర్యుని అని చెప్పి ఇన్నాళ్ళు కౌలులు చెప్పుకు తిరిగిన మీరు మరి మీ 3వ లిస్ట్ని 3 రోజులుగా వాయిదా వేస్తూ గజగజ వణుకుతున్నారు. ఏదైనా ఒక సీటు తప్పకుండా ప్రతిపక్షం గెలుచుకునే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. దొంగ అన్నట్టుగా మరి మీరు సీటుకి ఎంత డిమాండ్ చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం. మరి అటువంటిది దొంగ అన్నట్టుగా మరి తెలుగుదేశం పార్టీని మీరు సీటుకి ఎంత అడుగుతున్నారు అని చెప్పి అరణ్యంగా వేసేయాలని చెప్పి మీ పేపర్లో మీరు రాసేసుకుంటే ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం ఉన్న ఎవరు అది విశ్వసించే పరిస్థితి లేదు. ఓకే, ఎవరి ఎలక్షన్ వాళ్ళు చేసుకోవాలి. ఎన్నికల ప్రక్రియ మరి జరగాలి అంటే ఎవరి ఎలక్షన్ వాళ్ళు చేసుకోవాలి. పార్టీకి ఓకే, ప్రజలు ఫండ్ ఇస్తారు, పార్టీ ఖర్చు పెట్టింది పార్టీ. ఎందుకంటే మరి ప్రతి పార్టీ డబ్బులు తీసుకుంటారు కదా, అంటే బాండ్ల ద్వారా మీకంటే ఎక్కువ వస్తుంది అనుకుంటే వీళ్ళకి తక్కువ వచ్చింది. సో ఎవరి ఎలక్షన్ అది చేసుకోవాలి. ఓకే, ఎన్నికల నియమావళి ప్రకారం వాళ్ళ ఖర్చులు వాళ్ళకుంటాయి. ఆ ఖర్చులు పెట్టే ఎన్నికల నియమావళి ప్రకారం ఎంపీ 70 లక్షలు పెట్టుకోవచ్చు. అలా 70 లక్షలు ఉన్న ఎంపీ దొరకాలి కదా. అంతేగాని 70 లక్షల ఎంపీ ఉన్నాడని చూస్తే దాని మీద 70 కోట్లు చేసేసి మీరు అడిగి 140, 150 కోట్లు లెక్కల్లో అందరూ అడుగుతారని చెప్పి మరి ప్రతిపక్షాన్ని దుమ్మెత్తిపోయటం అంటే ప్రతిపక్షానికి 5 సీట్లు కూడా రావన్నారు కదరా. మరి 5 సీట్లు కూడా రాని ప్రతిపక్షం మరి 100 కోట్లు 150 కోట్లు డిమాండ్ చేస్తే ఇచ్చేస్తారా? అలా సింపుల్ లాజిక్ మర్చిపోయి నిద్రలేసేసి మరి హైప్ ఇవ్వట్లా మీరు ఆ పార్టీలకి. ఎవరన్నా 100 కోట్లు ఎమ్మెల్యేకి 150 కోట్లు ఎంపీకి అడుగుతాడని రాసుకుంటారా? సిగ్గుందా? అంటే మీ సర్వే ప్రకారం, మీ టైమ్స్ ప్రకారం ఒక ఎంపీ సీట్ వస్తుందని నువ్వు చెప్తే
ఎంపీ సీట్కి 150 కోట్లు ఇచ్చేస్తారా? నమ్ముతాడమ్మా. సో అంటే డెఫినెట్గా కనీసం 22 సీట్లు తెలుగుదేశం జనసేన కూటమికి వస్తున్నాయని చెప్పి మీరు ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టు అది. సో కమింగ్ బ్యాక్ టు ఎంపీ ఎలక్షన్ డిస్క్వాలిఫికేషన్. సో ఈ నలుగురిని చేస్తే ఆ నలుగురిని కూడా చేయాల్సి వస్తుంది. అప్పుడు మీకు బక్కడిపోద్ది. ఎనియో చూద్దాం ఆ ఎన్నికలు ఏమవుతాయనేది. కేవలం పవన్ కళ్యాణ్ గారి గృహం అడ్రస్ గురించి, ఆఫీస్ అడ్రస్ చెల్లదని మీరు రాయటంతో మీ దగ్గర డిఫరెన్స్ ఏమీ లేదు అన్న సత్యం బయట పడింది. కాబట్టి మోసు కూర్చుంటే కాస్త కోస్తో బెటర్ అవుతుంది. ఇంకా కొన్ని మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉన్నప్పటికీ సమయ అభావం చేత మాట్లాడలేకపోతున్నా. బట్ ఆందోళనలో అట్టుడిపోతుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్. మహిళలు ఆ అంగన్వాడీ ఇన్ని బెదిరింపులు బెదిరించిన వారి మొక్కవాడి ధైర్యానికి మటుకు సల్యూట్ పెట్టకుండా ముగించకూడదు. నిజంగా వాళ్ళు అవిశ్రాంత పోరాటం. మహిళలందరూ ఎంతోమంది మహిళలకి ఎన్నో రకాలుగా సేవలు అందించిన ఆ మహిళల్ని కనీసం పిలవకుండా ఈ రోజుకి కూడా ఎమ్మెల్యేలతో బతిమాలి కాలు చేతులు పట్టుకుని బతిమాలున్నారు. కానీ వారి న్యాయం, కోర్టులో న్యాయం ఉందా లేదా కనీసం పట్టించుకోకుండా ఉన్నారు. వాళ్ళు కూడా అంతే ధైర్యంతో ముందుకెళ్తున్నారు. మీ ధైర్యానికి మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందమ్మా. అంగన్వాడీ వర్కర్స్కి, వారి సమిష్టి నాయకత్వానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు కడప జిల్లాలో మున్సిపల్ వర్కర్లు ఆది మానవులాగా మరి ఆకులు కట్టుకుని తిరిగారు. అంటే మీ ఇలాకాలోనే మీ కార్మికులే మరి బట్టలు తీసి మీకు నిరసన తెలియజేసే పరిస్థితిని తెచ్చుకున్నారు. ఇవన్నీ అశుభ శకునాలు. ఎలక్షన్ ముందు మున్సిపల్ కార్మికులే కాదు, ఆశా వర్కర్లే కాదు, మరి అంగన్వాడీ, ఇంకో పక్క టీచర్లు, ఉద్యోగస్తులు కూడా రాయపల్లి మీరు కొనుక్కున్నప్పటికీ కొందరిని మరి వారిలో గూడు కట్టుకున్న అసంతృప్తితో మరి ఒక పక్కన వారు కూడా వారి తీవ్రమైన నిరసనలు, మరి ఇవన్నీ కూడా దుష్ట శకునాలని చెప్పి మీకు అర్థం కానందుకు మీ మేధస్సుని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు మరి రా కదలి రా అని మన గోదావరి జిల్లాలో ఉంది తొలిలో. మరి దాన్ని విజయవంతం చేయాలి అని చెప్పి కోరుకుంటూ ఈ నెల 13వ తారీఖు నేను 4 సంవత్సరాల తర్వాత తిరిగి నా నియోజకవర్గానికి వెళ్తున్నాను. సో ఈ విషయంలో కొత్త కొత్త తొక్కడా కేసులు లాంటివి ఏమైనా పెడితే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఫాలో అవ్వాలి అని చెప్పి, అఫ్కోర్స్ అదే ఫాలో అవ్వాలి. ఇప్పుడు మేజిస్ట్రేట్ కోర్టులు కూడా అదే ఫాలో అవుతున్నాయి క్లియర్గా. వీళ్ళు ఏ కేసులు పెట్టినా అయినప్పటికీ కూడా తోలుమంగం కలిగి ఈ ప్రభుత్వం ఉందో. సో వారికి అది చెప్పాలి అని చెప్పి మరొకసారి నేను ఫైల్ చేయటం జరిగింది. నిన్న అది వాయిదా పడింది. బహుశా రేపు మోషన్ లిస్టులో ఉంది. మరి వీళ్ళు మోషన్స్ అయిపోతున్నాయా? వస్తున్నానని ఏముంది, నా దారి నేను వస్తాను. ఎవరైనా ఆదరిస్తే దండం పెడతాను, మా ఇంటికి మేము వస్తాం.
కంగారు పడకుండా వైకాపా నాయకులారా కంగారు పడద్దు. సో రేపు ఏదో సమయంలో వీలు కుదిరితే, ఎందుకంటే అండమాన్ ఎక్కడ సిగ్నల్స్ ఎలా ఉంటాయో తెలియదు, వీలైతే వాళ్ళ లిస్ట్ వస్తుందంట, ఆ లిస్టు మీద సరదాగా 10 నిమిషాలు వీలైతే రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.